నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే నిండు పార్లమెంట్ సభలో జాతీయ గీతం వందే మాతరంను అవమానించిన కాంగ్రెస్ పార్టీ నేతలు తక్షణమే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వందే మాతరం ఈ గేయం పూర్తిగా వస్తున్న తరుణంలో సోనియా గాంధీ గారు మరీ చేతులాపి ఈ గేయాన్ని ఎందుకు పూర్తిగా మీరు ప్లే చేస్తున్నారు, వెంటనే ఆపేయాలని చెప్పి అక్కడ నిర్వహణ చేసే కమిటీ సభ్యులను పిలిచి మాట్లాడడం జరిగింది. అది యావత్ దేశం కూడా చూసింది. ఈరోజు భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమాన్ని ఉరుతలుపించి ప్రతి వ్యక్తి యొక్క కనకనాన్న దేశభక్తిని రగిలించిన గేయం వందే మాతర గేయం. ఇది ఈ 80వ స్వాతంత్ర దినోత్సవంలో 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ వందే మాతర గీతాన్ని ఈరోజు మనం చట్టం రూపకంలో పూర్తిగా పాడాలి. భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా వందే మాతరం పాడాల్సిందే అని చెప్పి ఒక చట్టాన్ని కూడా మనం పెట్టుకున్నాం. దాన్ని గౌరవించకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క దేశభక్తి ఏ విధంగా ఉంది అనేది నిన్న మనం జరిగిన ఆగస్టు 15th వేడుకలలో మనం చూస్తున్నాం. వందే మాత్రం పాడకపోతే వాళ్ళందరూ కూడా పాకిస్తాన్తో సమానం. మన శత్రు దేశమైన పాకిస్తాన్ యొక్క దేశభక్తులు అనేది భారతదేశంలో నిజమైన భారతీయుడు చూసే విధం. మరి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఈ వందే మాత్రం ఈరోజు 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మొన్న ఆగస్టు 15 ఎర్రకోట పైన పూర్తిగా మనకు గేయాన్ని ఆలపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు, న్యూయార్క్లో కావచ్చు, లండన్లో కావచ్చు మన స్వాతంత్ర వేడుకలు జరుపుకునే పరిస్థితి ఏర్పడ్డది. కానీ ఈరోజు మన దేశంలో ఉంటూ ఈ దేశాన్ని ఎక్కువ రోజులు పాలించిన కాంగ్రెస్ పార్టీయే ఈ వందే మాత్రం పూర్తిగా పాడడానికి విముఖత చూపెట్టిందంటే ఒక్కసారి దేశ ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీకి దేశం మీద ఉన్న ప్రేమ మీద ఒకసారి ఆలోచన చేయాలని, దీనికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి వారి అన్ని పార్టీ కార్యాలయాల్లో పూర్తిగా వందే మాత్రం గేయాన్ని ఆలపించాలని కోరుకుంటే, పార్లమెంటులో అఫీషియల్ గా ఇంప్లిమెంటేషన్ చేసిన పూర్తి వందే మాతర గేయం యొక్క బిల్లుని ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలు, జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. అదే విధంగా మన రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ పూర్తి వందే మాతరం గేయం ఈరోజు వరంగల్ జిల్లాలో మనం ఆలపించడం జరుగుతూ ఉన్నది. ఏదైతే కాంగ్రెస్ దేశ ప్రజలకు ఈరోజు ఏదైతే స్వాతంత్ర్య ఉద్యమంలో మొదటగా వందే మాతరంతోనే ఈ యొక్క ఉద్యమం అనేది స్టార్ట్ అయిందని చెప్పేసి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఆ వందే మాతరం గేయం యొక్క పవర్ఫుల్ ఆ యొక్క లిరిక్స్ ఏమైతే ఉన్నాయో దాన్ని ఇవాళ దేశ ప్రజలందరికీ తెలియజేయాలి. మన దేశం మన హక్కు అని చెప్పి తెలియజేయాలనే తాపత్రయంతో భారత ప్రభుత్వము ఈ వందే మాతరం గేయం బిల్లు యొక్క పాస్ చేయడంలో వీళ్ళు జీర్ణించుకోలేక వీళ్లకు కొన్ని ఓట్లు పోతాయని చెప్పి భయంతో లేదా మతతత్వ రాజకీయాలు వీలు చేసుకుంటూ ఈరోజు దాన్ని అవమానించడం జరిగింది. వెంబటే మల్లికార్జున ఖర్గే గారే కావచ్చు, సోనియా గాంధీ గారే కావచ్చు, రాహుల్ గాంధీ గారు బహిరంగ క్షమాపణ చెప్పి పూర్తి వందే మాతరం గేయాన్ని వాళ్ళ రాష్ట్ర పార్టీ కార్యాలయాలు కావచ్చు, తర్వాత దేశ పార్టీ కార్యాలయాలు కావచ్చు ఆలాపన చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ, లేదంటే మీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు కావచ్చు, మీ దేశ రాజధానిలో ఉన్న ఢిల్లీ ఆఫీసులు కావచ్చు భారతీయ జనతా పార్టీ ముట్టడి చేయడానికి
సన్నద్ధమవుతుందని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను. సో ఇవ్వండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 786.